కొండ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని అమిత్ షాకు లేఖ రాసిన కుకీలు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఎట్టకేలకు స్వేచ్ఛాజీవిగా విడుదలయ్యారు. గుజరాత్కు పెట్టుబడులను మళ్లించేలా పీఎంఓ బెదిరింపులకు గురిచేస్తోందని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. వాయువ్య ఢిల్లీలోని మంగోల్పురిలో మసీద్ కాంపౌండ్ గోడను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడంతో నిరసనలు చెలరేగాయి. హైదరాబాద్ పాత బస్తీలో పెట్రోలింగ్లో భాగంగా ప్రజలను తనిఖీ చేస్తున్న పోలీసులు. కేసారంలో దానిమ్మ పండు తెంపినందుకు దళిత బాలుని కట్టేసి కొట్టిన ఇంటి ఓనర్లు. రైతు భరోసా అమలు కోసం రైతుల సూచనలు కోరిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.